ఇవాళ మేము మాడేది ఏంటంటే ఇతర పార్టీలాగే జనసేన కూడా ఒక కులానికే కొమ్ముకొస్తుంది, ఇతర పార్టీలాగే జనసేన కూడా ఆర్థిక పరమైన రాజకీయాలు చేస్తుందని నిరూపించాలనే తమ తహతహల్ని మేము చెప్పేది ఏంటంటే, ఇతర పార్టీ స్థాయి రాజకీయాలు చేయాలంటే ఇతర పార్టీల్లో ఎంతమందికి ఎన్ని భర్తలు ఉన్నాయండి, టీడీపీలో ఎన్ని సీట్లు ఇస్తారండి, వైసీపీలో ఎన్ని సీట్లు ఇస్తారండి, అక్కడ సీట్లు దొరకని అందరికీ ఎంత రేట్లు పెట్టి జనసేనలో మేము డబ్బులు కలెక్ట్ చేస్తే ఇలా మీటింగులు పెట్టక్కర్లేదు, మీరు చెప్పిన 15 లక్షల రూపాయలు ఫండ్లో తీసుకోక్కర్లేదు. ఎస్ ఆర్ నో, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చిన మాట అండి ఇది? ఎందుకు వచ్చిన మాట? ఒకటే అడుగుతున్నా, ఒక క్యాండిడేట్ కి టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బుల్ని 100 మందిని పోగేసి 15 లక్షల రూపాయలు మేము తీసుకోవాలా? 15 లక్షల రూపాయలు తీసుకోవాలా? అందుకని నేను ఒకటే అడుగుతున్నా, దయచేసి దేన్ని పెద్దది చేయొద్దు, దేన్ని పెద్దది చేయొద్దు. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మాట్లాడేసాం. కాపుల పార్టీ కావాలి ఏంటంటే కాపుల పార్టీ 27 నుంచి 30% మంది ఉన్నటువంటి జనాభా నుంచి నాయకులు పుట్టరా? ఆ నాయకులు రారా? ఆ నాయకుల పార్టీ చేరదీయకూడదా? చేరదెత్త కాపుల పార్టీ ఎట్టయితుందండి? అతిపెద్ద సామాజిక వర్గం నుంచి మేము సైతం ప్రజాసేవ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రత్యర్థి పార్టీలో ఢీకొంటాం అని వచ్చిన కుర్రోల్ని కాపు దొందగాట్టి గేటు బయట నుంచో పెట్టామంటారా? ఏం భయపెడదామని చూస్తున్నారు మహామూర్తి గారు? పార్టీ అధ్యక్షుడి కింద భీమవరంలో రాజుల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు, బీసీల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే కాపులారని మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా రావాల్సినటువంటి బాధ్యత కులాలను కలిపే యోచన చేసినటువంటి నాయకుడి కింద ఆయన భుజస్కంధాల మీద ఉంటది. కాపులను డకైట్లా, కాపులను దొంగలా, కాపులు అంటే ఏంటి? ఇప్పుడు నాకు అర్థం కడుతున్నా, కాపులు మీటింగ్ పెట్టుకుని మేము డబ్బులు ఇస్తాం పార్టీకి అన్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళకూడదని మీరు ఎలాగొచ్చి చెప్తారు అని అడుగుతున్నా. మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి మనం మాడుకుంటే చాలా దూరం మాడుకుందాం. కత్తి మహేష్ విషయం మీరు సాల్వ్ చేశారా? కత్తి మహేష్ అంశంలో మీరు నాకు గాని కత్తి మహేష్కి గాని ఫోన్ చేసి మీరు కొట్టుకుంటే గాని టీఆర్పీలు రావట్లేదని మీరు గాని మీ ఆఫీసులో సైదాబాబు గాని మాట్లాడిన కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేయమంటారా? మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి చెప్పమంటారా? మీరేదో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. మనం కూడా మాడుకుందాం, అన్ని మాడుకుందాం అండి. మీరు సాల్వ్ చేశారా? కత్తి మహేష్ ఆ రోజు రావడానికి 10 నిమిషాల ముందు నా పక్కన అజ్జేపల్లి శ్రీధర్ గారు ఉంటే మీరు నా ఎదురుకుండా చెప్పిన మాటలంటూ మాడుకుందామా? ఎవడో సాల్వ్ చేయాలా? కత్తి మహేష్ ఈగో టచ్ అవ్వకుండా ప్రతి నిమిషం మాట్లాడి కత్తి మహేష్ ని కన్విన్స్ చేసింది నేను. మీ అంతరాత్మకు తెలియదా? ఆ రోజు మీరు కానీ అజ్జేపల్లి శ్రీధర్ గారు కానీ మీరు కూర్చుంటే నా సమస్య సాల్వ్ అయిందా? పెచ్చ మాటలు మాడద్దండి మూర్తి గారు. మీరు సాల్వ్ చేసింది ఏంలా? ప్రపోజల్ పెట్టింది మేము, పోలీస్ స్టేషన్కి వెళ్దామంది మేము, మీరు మాకు కవరేజ్ ఇచ్చారు, సంతోషించాం. మీరు మాకు సహకరించారు, సంతోషించాం. ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే టైంలో టీడీపీతో మేము పొత్తులో ఉంటే మీ సహకారాలు అందిస్తారా? మీరేమన్నారు? కత్తి మహేష్ విషయంలో సాల్వ్ చేస్తే నేను దేవుడైనా, కత్తి మహేష్ విషయంలో మీరు సాల్వ్ చేస్తానికి మేము టీడీపీతో ఏలి అవుతున్నప్పుడు మీకు మీ హైకమాండ్ నుంచి పర్మిషన్ ఉన్నదా? కత్తి మహేష్ కానీ ఏ అంశాలు కానీ మనమే రచ్చగొడదాం, మనమే గబ్బు లేపుదాం, మనమే దాన్ని చల్లారుదాం అని చెప్పి. అందుకని దయచేసి కత్తి మహేష్ విషయంలో పద్దాక ఎవడబడతాడు క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి వద్దు. తెల్లారి పొద్దున్న లైవ్ పెట్టి కత్తి మహేష్ ఎందుకు కన్విన్స్ అయ్యాడు అని చెప్పేళ్ళ కానీ దట్ టాపిక్ ఈజ్ ఓవర్. శ్రీరెడ్డి ఆస్పెక్ట్ లో కానీ ఏ ఆస్పెక్ట్ లో కానీ మీరేదో తహదాలు ఆడుతున్నారు, మీరేదో కంపీట్ అవుతున్నారు. ఎవరు వృత్తిపరమైనటువంటి పోటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఏదో ఛానల్ మీరు నా దగ్గర 4-5 సార్లు అన్నారు, మీరు నా దగ్గర మీ మేకప్ రూమ్ లో 4-5 సార్లు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఛానల్ నేను టార్గెట్ పెట్టుకున్నా వాటిని దాడిపోవాలని. మీరు నాతో ఫోన్లో మాట్లాడి కత్తి మహేష్లో నువ్వు మెత్తగా మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు నచ్చట్లా, మీ పార్టీలో కొంతమందికి నచ్చట్లా, నువ్వు గట్టిగా మాట్లాడాలని చెప్పి మీరు నన్ను రెచ్చగొట్టినటువంటి ఆడియో క్లిప్పులు రిలీజ్ చేయమంటారా? రిలీజ్ చేయమంటే చెప్పండి. 1 టెరాబైట్ మంచి కాస్ట్లీ హార్డ్ డిస్క్, మంచి క్వాలిటీ వచ్చేది బయటికి 320 kbps లో. అందుకని మనం ఏది పడుతుందో మాడకూడదండి, అందుకే నేను ఏమన్నానంటే కాపుల పార్టీని ముద్రేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలనో, ఒక రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలనో, ఒక రాష్ట్రంలో మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనో ముందరకు వచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని కులాలని సమతుల్యతతో చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అన్ని కులాలలోనే అందరికీ భోజనాలు పెడుతున్నప్పుడే కాపులు కూడా వచ్చి ఇస్తాల ముందు కూర్చుంటారు. మీరు కాపులు కదా ఇస్తారు లాగేలేరు. అందుకని కాపులు ఒకవేళ ఎవరన్నా పార్టీని ఓన్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక, పార్టీ పలానా కులం అని చెప్పి ఓన్ చేసుకుని రాజకీయం చేయలేదన్న కనీస ఇంగిత జ్ఞానం పార్టీ పెట్టిన వాళ్ళకి, పార్టీ నడిపే వాళ్ళకి అందరికీ ఉంటుందండి, అందరికీ ఉంటుంది. తమలాంటి మేధావులు వచ్చి వాస్కోడి గామల మాదిరి మీరో ఏదో చెక్ చేసినట్టు అందరూ కాపులే ఉన్నారా? ఏంటి తోట చంద్రశేఖర్ గారు, నగేష్ గారు, అజ్జేపల్లి శ్రీధర్ గారు, రాఘవయ్య గారు వీళ్ళ పేర్లు కనబడతాయి. మరి మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, హనీఫ్ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? వీళ్ళ పేర్లు ఎందుకు రావని అడుగుతున్నాను నేను. పేతాని బాలకృష్ణ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? అంటే మనం మాడాలా, ఏదో మాడాలా.
కమాలని కాపులు పట్టి ముద్రేశారు. జనం కూడా మాటలు వినే పరిస్థితిలో లేరు మూర్తి గారు. అందుకనే ఉడత ఊపుళ్ళు, తోక చప్పుళ్ళు, మీ మీద దాడులు చేసేంత ఖాళీ గాని, అంత సౌలభ్యం గాని, అంత అధికారం గాని మా పార్టీకి గాని, మా పార్టీ కార్యకర్తలకు గాని లేదండి. అధికార మదంతో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.